ఈరోజు మనం సామెతలు 13వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. గర్వము వలన జగడమే పుట్టును. నిజమే, గర్వము వలన జగడమే వస్తుంది. జగడం అంటే గొడవలు, కొట్టుకోవడాలు, రక్తం కారేలా తన్నుకోవడాలు. గర్వము ఎందుకు వస్తుందంటే ఒకరి మధ్య ఒకరికి మాటల్లో కానీ, చేతలలో కానీ, క్రియలలో కానీ తేడా వస్తే, ఒకరంటే ఒకరికి పడకపోతే, ఒకరికంటే ఒకరు నాకే బలం ఉంది, హిందానం ఉంది అని అనుకుంటే వెంటనే చిన్నగా ప్రారంభమవుతుంది ఈ గొడవ. ఇది కుటుంబాలను, దేశాలను సైతం తగులబెట్టేస్తుంది. ఆఖరికి మితిమీరితే ప్రాణాలను సైతం లెక్క చేయదు ఈ గర్వం అనే లక్షణం. కారణం, ఒకరి అభిప్రాయాలు ఒకరికి పడట్లేదు. నేనంటే నేనని, నో నేనంటే నేనని, నన్నే అంటావా, ఈ పదాలేనండి గర్వమునకు దారితీస్తాయి. ఒకరిని మించి ఒకరు హెచ్చుగా ఎంచుకోవడం గర్వానికి ప్రధాన కారణం. ఈ గర్వము ఎవరినైనా, ఎలాంటి వారినైనా సులువుగా ఆవహిస్తుంది. అదే దీనికి ఉన్న పెద్ద స్పెషాలిటీ. దేశాల మధ్య, కుటుంబాల మధ్య యుద్ధాలకు, విడిపోవుటకు, చంపుకొంటకు కారణం ఈ గర్వమే. ఈ గర్వానికి రక్త సంబంధులని, బంధువులని, ఇంటివారని, కుటుంబ సభ్యులు తేడా ఏమీ ఉండదండి. ఈ గర్వానికి జాతి, కుల, మత భేదములు ఉండవు. ఈ గర్వము అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. దీనిని అనగా ఈ గర్వంను ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారిని అందరినీ కనురెప్ప పాటులో కుప్పకూల్చేస్తుంది. వారి జీవితాలను సర్వనాశనం చేసి, బంధాలను తెంపేసి, గొడవలకు దారి తీయిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అనుభవిస్తున్న ప్రతి రిలేషన్ చాలా అందమైనది. అది దేవుడే ఇచ్చినది. దయచేసి దానిని, మీ కుటుంబంను జాగ్రత్తగా కాపాడుకోండి. గర్వంను అస్సలు దగ్గరకు రానియకండి. మీ రక్త సంబంధికులను, బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను, ప్రతి సంబంధమైన రిలేషన్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. హ్యాపీగా, హుషారుగా, సంతోషంగా ఫ్యామిలీస్తో జీవించండి. ఆల్ ది బెస్ట్. ఆఖరిగా ఒక్క మాట, మీకు ఎంత గర్వము వస్తే అంత పతనానికి ప్లస్ ఒంటరితనానికి దగ్గరవుతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు అణుచుకొని బంధాలను కాపాడుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. బాయ్.